ఒక పురాతనమైన టెంపుల్ దర్శనం మనం చేసుకోబోతున్నాము. ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి 500 నాటి ఒక చరిత్ర గల కొండపైన ప్రాంతంలో శ్రీ దత్తాత్రేయ ఆలయం. స్వామివారు వచ్చేసి మహర్షి అత్రి దేవి అనసూయ దంపతులకి జన్మించారు. స్వామివారికి జన్మంతో 3 శిరస్సులు అలాగే 6 భుజాలు ఉంటాయి. ఈ టెంపుల్లోని చాలా మంది సాధులు, సంతులు, అలాగే అఘోరీలు ఇక్కడ తపస్సు చేసుకున్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. అలాగే స్వామివారిని లార్డ్ ఆఫ్ యోగా అని కూడా అనబడి ఉంది. మెయిన్గా వచ్చేసి ఏంటంటే స్వామివారిని మాస్టరీ ఆఫ్ తంత్ర. ఒక భయం, అందరు మామూలుగా తంత్రం అంటే చాలా మంది భయపడతారు. తపస్సు చేస్తున్న వాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఈ కొండ ప్రదేశంలో ఉండి వాళ్ళ మెడిటేషన్ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కొండ ప్రదేశం నుంచి మనం చూసుకుంటే కంప్లీట్ సిటీ వ్యూ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మనకి నేచర్ కి దగ్గరగా మనకి ఉన్నట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం. ఈ ఆలయంలోని ఈ ప్రదేశం చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క చెట్టు పూజించబడింది. సో ఇక్కడ ఎలాంటి చెట్టుకి ఎలాంటి పూజలు నెరవేరుస్తారు ఇక్కడ మనకి భరత్ గారు వివరిస్తారు. భరత్ గారు చెప్పండి.
అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సనాతన్ సత్సంగ్ 18 ది ఇన్నర్ బ్లిస్. ఈరోజు ఒక పురాతనమైన టెంపుల్ దర్శనం మనం చేసుకోబోతున్నాము. ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి 500 నాటి ఒక చరిత్ర గల కొండపైన ప్రాంతంలో శ్రీ దత్తాత్రేయ ఆలయం. ఈ టెంపుల్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నా వెనుక చూసుకుంటే ఇది మనకి ముఖ్య ద్వారం. ఈ ఒకటే ఒక ద్వారం ఉంది మనకి టెంపుల్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మనకి 204 మెట్లు ఉంటాయి. సో ఎవరైనా ఎప్పుడో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వచ్చినప్పుడు తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి దట్టమైన అడవిలాగా చెట్లు ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఇక్కడ పాములు ఉండే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి వెళ్ళే దారిలోని ఎవరైనా పిల్లలు ఉండే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తలు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే చరిత్ర చూసుకుంటే ఈ టెంపుల్లోని చాలామంది సాధులు, సంతులు, అలాగే అఘోరీలు ఇక్కడ తపస్సు చేసుకున్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. అలాగే వాళ్ళందరూ ఇక్కడ స్వామివారికి పూజలు చేయించేవారని కూడా మనకి చరిత్రలో చెప్పబడి ఉంది. ఇక్కడ స్వామి ఎలా వెలిశారు, స్వామివారు ఇక్కడ ఎలా పూజిస్తారు స్వామివారిని, అలాగే ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు ఎలా నిర్వహిస్తారు, అన్ని విశేషాలు ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి టెంపుల్ మన హైదరాబాద్లో ఉందని కూడా చాలామందికి తెలియదు. సో దయచేసి తప్పక ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మాకు సపోర్ట్ చేయండి, అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఆలయం వైపు వెళ్తూనే మరిన్ని విశేషాలు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. వెళ్తూనే మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాము, రండి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనంకి ముందు స్వామివారి చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. స్వామివారు వచ్చేసి మహర్షి అత్రి, దేవి అనసూయ దంపతులకి జన్మించారు. స్వామివారికి జన్మంతో 3 శిరస్సులు అలాగే 6 భుజాలు ఉంటాయి. 3 శిరస్సులు వచ్చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవశేషాలుగా మనకి చరిత్ర చెప్తుంది. ఈ దంపతులు ఏం చేశారు అంటే త్రిమూర్తులని ఒక కోరిక కోరినారు, మాకు సంతానం కావాలి అని చెప్పేసి. తద్వారా ఈ త్రిమూర్తులు బాల అవిశేషాలతో స్వామివారిని జన్మించడం జరిగింది. ఈ 6 భుజాల్లో ప్రథమంగా మనకి 4 భుజాల్లో వేరే వేరే ఆయుధాలు కనిపిస్తాయి. మరి 2 భుజాలలో తపస్విమాల, ఒక కమండలం మనకి దర్శనమిస్తాయి. మరొక విషయం ఇక్కడ ఏంటి అంటే మనం స్వామివారి ఎన్నో చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాము. దాంట్లో ముఖ్యంగా మనకి 4 శునకములు మనకి స్వామివారి ముందు కనిపిస్తుంది. అలాగే స్వామివారి వెనుక భాగన గోమాత కూడా మనకి దర్శనమిస్తుంది. సో ఈ సింబాలిక్ అంటే ఇవి ఉండడం కారణం, ఇది ఎలాంటి సింబాలిక్ మనకి చెప్తుంది అంటే పంచభూతాలు, ఈ 4 శునకాలు అలాగే గోమాత, ఈ 5 ఒక పంచభూతాల సింబాలిక్ గా మనకి భావిస్తాము. వెళ్తూనే మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాము, రండి.
మనం స్వామివారి దర్శనం చేసుకున్న దారిలో ఇక్కడ మనకి నాగదేవత అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తుంది. సో ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి అమ్మవారికి ఇక్కడ మొక్కి స్వామివారి దర్శనం కోసం కూడా బయలుదేరుతారు. సో ఇప్పుడు ఆ దృశ్యాలని మనం కళ్ళారా చూస్తున్నాము. మీరు కూడా ఈ దృశ్యాలని చూసి తరించండి. అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చాలా అంటే చాలా విశేషాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. మీరు కూడా ఈ దేవాలయంకి విచ్చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను. ప్రధానంగా స్వామివారి గురించి మరిన్ని విశేషాలు నేను తెలియజేస్తాను. అది ఏంటంటే స్వామివారిని ఆది గురువు కూడా మనకి చరిత్రలో చెప్పబడి ఉంది. అనగా ఏంటి అంటే గురువులకి ఒక గురువు అన్నమాట. సో స్వామివారు వాళ్ళ బాల్య వ్యవస్థలోనే స్వామివారు అనేక ప్రదేశాలు సంచరించడం జరిగింది. సో వాళ్ళు పుట్టంగానే కొద్ది వయసులోనే స్వామివారు వాళ్ళ గృహాన్ని వదిలేసి లోక సంచారణం అంటే స్పిరిచువాలిటీ ద్వారిలో 10 మందికి స్పిరిచువాలిటీ గురించి ఒక టీచింగ్స్ ఇవ్వడము, ప్రీచింగ్స్ ఇవ్వడము అనేది జరుగుతూ వచ్చింది అన్నమాట. అలాగే స్వామివారిని లార్డ్ ఆఫ్ యోగా అని కూడా అనబడి ఉంది. అలాగే మెయిన్గా వచ్చేసి ఏంటంటే స్వామివారిని మాస్టరీ ఆఫ్ తంత్ర. తంత్ర అంటే ఒక భయం. అందరు మామూలుగా తంత్రం అంటే చాలా మంది భయపడతారు. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అన్నమాట. అంటే తంత్ర అంటే ఏంటి, ఒక టెక్నిక్. సో దాన్ని ఒకవేళ పాజిటివ్గా యూజ్ చేస్తే అంటే ఒకరికి మంచి చేయడం అంటే ఒక పాజిటివ్ తంత్ర. అదే ఒక నెగటివ్ యూస్కి చేస్తే అది బ్లాక్ మ్యాజిక్. సో దీనిపైన కూడా రాబోయే రోజుల్లో నేను కొన్ని పాడ్కాస్ట్ చేయాలని చేసి చూపిస్తాను మీకు. అసలు యాక్చువల్గా తంత్రాన్ని మనం ఎట్లా ట్రీట్ చేయాలి అని. ఇప్పుడు దైత్వ వేదాంతలో, సో దైత్వ వేదాంత అనే ఒక పురాణంలో మనకి దత్తాత్రేయ స్వామి వారిని విష్ణు రూపంగా భావించడం జరిగింది. ఎందుకు అంటే స్వామివారికి మరొక 2 సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే చంద్ర. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒకరి పేరు చంద్ర, ఇంకొకరి పేరు దుర్వాస. సో చంద్ర అనబడే సోదరుని బ్రహ్మరూపంగా, దుర్వాస అనే సోదరుణ్ణి శివరూపంగా భావించడం జరిగింది. సో కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది మన సనాతన ధర్మంలో ఈ వైష్ణవిజం, శైవిజం, దీంట్లో మనకి విష్ణువుకి శివుడికి డిఫరెన్సెస్ ఏంటి, సనాతన ధర్మంలో ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది అనేది చాలా మందికి వచ్చే ఈ డౌట్ అన్నమాట. సో ఈ డౌట్ కూడా నేను రాబోయే రోజుల్లో కొన్ని పాడ్కాస్ట్ ద్వారా ఒక మంచి మహారాజుని చూసి, ఎవరైనా మహారాజు ఇట్లాంటి నా వీడియోలు చూస్తే మాత్రం ప్లీజ్ మీరు కమెంట్ చేయండి. నేను పాడ్కాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇలాంటివి కొన్ని డౌట్స్ క్లియర్ చేయడమే ఈ సనాతన సత్సంగ్ 18 ది ఇన్నర్ ప్లీస్ ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అనేది ఉంది అని. సో ఇప్పుడు నేను అకార్డింగ్ టు దైత్వ వేదాంతలో ఎలాంటి డిఫరెన్స్ ఉంది ఈ వివరాలు నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే స్వామివారిని మనం ఎందుకు పూజించాలి? స్వామివారిని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గురువులకి ఒక గురువు కాబట్టి స్వామివారిని పూజించడం వలన ఎవరికైతే గురువు బలం తక్కువ ఉంటుందో వాళ్ళు ఆ భక్తులు స్వామివారిని పూజించడం వలన
గురుబలం పెంచుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో స్వామివారు ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఆ గురుబలాన్ని ప్రసాదిస్తారు. తద్వారా భక్తులకి అనేకమైన దీంతో అంటే వాళ్ళు లాభాలు పొందుతారు. అంటే ఎలాగే అంటే పెళ్ళి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానివ్వండి, సంతానం గురించి కానివ్వండి, సో చాలా అంటే చాలా ఉపయోగాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్వామివారి జయంతి కూడా మనము జరుపుకుంటాము. దీన్ని దత్త జయంతి అంటారు. ఇది మార్గశీర్ష పౌర్ణమి రోజు మనము జరుపుకుంటాము. అలాగే ఈ ఆలయంలో వచ్చేసి ప్రతి గురువారం అంటే ఎవ్రీ థర్స్డే ఈ ఆలయంలోని మనకి ఇక్కడ అన్నదానం అన్న ప్రసాదం కూడా ఇక్కడ కమిటీ వాళ్ళు ఈ యాక్టివిటీని ఇక్కడ జరుపుతారు. సో భారీ ఎత్తున ఇక్కడ ప్రజలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ ప్రసాదం స్వీకరించి వాళ్ళ ఇంటికి మళ్ళీ బయలుదేరి వెళ్తారు. సో ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్కి విచ్చేయాలనుకుంటే థర్స్డే వస్తే మీకు చాలా బాగుంటుంది. అండ్ థర్స్డే కొద్దిగా రద్దీ కూడా ఉంటుంది ఈ ప్రదేశంలో. సో దయచేసి కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ మీరు ఇక్కడికి వచ్చేసి సేఫ్గా స్వామివారి దర్శనం చేసుకొని మీరు మీ ఇంటికి సేఫ్గా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మరిన్ని విశేషాలు మనము పైకి వెళ్తూ నేను తెలియజేస్తాను, రండి. అలాగే ఈ మెట్ల పైన మనం బొట్లు చూస్తున్నాం కదా, ఇది ఏంటి అంటే ఎప్పుడైతే స్వామివారు భక్తుల కోరికలు నెరవేరుస్తారో అప్పుడు భక్తులు వచ్చేసి ఇక్కడ మొక్కు తీర్చుకునే ఒక ప్రక్రియలో ఇక్కడ ప్రతి మెట్టుకి బొట్లు పెట్టి స్వామివారి చెంత చేరుకుంటారనమాట. సో ఇక్కడ ఉండే 204 మెట్లకి ఇలా బొట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇలాగే పైకి వెళ్ళే దారిలో మనకి ఇంకో నాగదేవత ఆలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దారి మధ్యలో మనకి ఇక్కడ నాగదేవత అమ్మవారి దర్శనం చేసుకుంటూ మనము పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి దీపారాధన అలాగే నాగపంచమి రోజు విశేషమైన పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొండపైకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము, రండి. మరొక చరిత్ర ఈ ఆలయంకి ఏంటి అంటే యావత్ భారతదేశంలోనే ఇది 2వ ఆలయం. స్వామివారు మనకి నల్లటి రూపంలో మనకి దర్శనమిస్తారు. వేరే ఆలయంలో మనం చూసుకుంటే స్వామివారి రూపం తెల్లగా ఉంటుంది, కానీ భారతదేశంలోనే ఇది 2వ ఆలయం. సో అంత విశేషమైన ఆలయం ఇది మనకు హైదరాబాద్లో ఉన్నది.
ఇక్కడ మనకి ఆలయంలోని ప్రధాన అర్చకులు ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. ఈ స్వామివారిని మనం కంప్లీట్ డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాము. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఎలా వెలిసారు, ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, అలాగే ఈ స్వామివారిని పూజించడం వలన భక్తులకి ఎలాంటి లాభం చేకూరుస్తారు స్వామివారు, అన్ని విశేషాలు ఇక్కడ ప్రధాన అర్చకులు ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం స్వామి. జై గురుదత్త. జై గురుదత్త. ఇక ఆలయం చరిత్ర గురించి, స్వామివారిని పూజిస్తే భక్తులకి ఎలాంటి లాభాలు చేకూరుస్తుంది, క్లుప్తంగా మా వీక్షకులకి మీరు తెలియజేయండి. ది దత్తాత్రేయ స్వామి టెంపుల్, సీతారాంబాగ్, హైదరాబాద్. చాలా పురాతనమైనది, అంటే 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఇక్కడ ఏంటంటే గురువులు తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట. చాలా మంది గురువులు, నృసింహ సరస్వతి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఇంకా శ్రీధర్ స్వామి, ఇంకా వాసుదేవానంద సరస్వతి, ఇంకా దత్తగిరి మహారాజ్, ఇంకా సిద్ధేశ్వర మహారాజ్, ఇట్లా చాలా మంది గురువులు తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట. వాళ్ళ తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ కొండ పైన. అట్లా అలాగా స్వయంభూగా ఇక్కడ వెలిచారు స్వామివారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ కోరికలు మనసులో, ఇప్పుడు కొంతమందికి పెళ్లిళ్ళు కావు, కొంతమందికి ఏంటంటే సంతానం కాదు, ఇంకా ఉద్యోగాలు టైంకు రావు. దానికోసం ఏంటంటే గురుదోషాలు ఉంటే కూడా ఇక్కడ తిరుగుతారనమాట. మనం స్వామివారి గురి చుట్టూ ఒక 16 గురువారాలు 16 ప్రదక్షిణాలు వేస్తే నెరవేరుతాయి అనేది ఒక కోరిక అనమాట. వాళ్ళది సంకల్పం, నమ్మకం సిద్ధిస్తుంది. అది చాలా మందికి అవుతుంది. ఇక్కడ వస్తుంటారు. ఇంకా ఏంటంటే వాళ్ళు కోరికలు కొంచెం తొందరగా నెరవేరాలంటే మెట్లకు పూజలు కూడా చేస్తారనమాట. మనం 210 మెట్లు ఉంటాయి. మెట్లకు పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. అట్లా. సో ఇంకా స్వామి, అంటే ఇప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే కొంత ఆలయంలో ఎలా ఉంటుందంటే అర్చులకి ఒక స్పెషల్ గా స్వామివారు కనిపించడం కానీ, స్పర్శ అలాంటిది ఎప్పుడైనా మీరు ఇక్కడ ఆలయంలో పూజ నిర్వహిస్తున్నప్పుడు మీకు అలాంటి ఎక్కడైనా ఆ ఎక్స్పీరియన్స్ మీకు జరిగిందా? నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనము ఏదన్నా ఇప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, మానవుడు అంటే ప్రతి కష్టం. ఒకటి ఏంటంటే అది వచ్చింది అని స్వామివారికి విన్నవించుకుంటే తొందరగా, అంటే మనకి వస్తుందనే ముందే, ఇప్పుడు అది రేపు వస్తుందనంగా ఈరోజు స్వామి నిదర్శనం చూపిస్తారు దానికి. నాకు చాలా అనుభవాలు అయినాయి అట్లా. రేపు వస్తున్నా అంటే ఈరోజు దానికి సొల్యూషన్ లెంకి పెడతారు అనమాట. అది నాకు ముందే సొల్యూషన్ ఇస్తారన్నమాట. దత్తాత్రేయ వల్ల నేను అది బాగా నేర్చుకున్నాను. ఇది వస్తున్నది అంటే దాని సొల్యూషన్ స్వామివారు ముందే పెడతారు అనమాట. నేను గట్టి నమ్మకం గట్టిగా స్వామివారు మనకు ప్రాబ్లం వస్తుందంటే దాని సొల్యూషన్ ఇస్తాడు. అయితే మనం గట్టిగా ఆయననే కొలుచుకోవాలి. మనం ఒకటి ఏంటంటే ఒకటే తాడు పట్టుకుంటే మీదికి వస్తాం, అంతేగాని 10 తాళ్ళు పట్టుకుంటే ఏది కిందికి పోతుందో ఏది మీదికి వస్తుందో తెలియదు అనమాట. అట్లా అది నాది దత్తాత్రేయ మీద ఉన్న నమ్మకం అనమాట. అట్లా నేను ఎన్నేళ్ల నుంచి మీరు 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల స్వామివారి సేవలనే ఉన్నాను. మా గురుగారు అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో టెంపుల్ ట్రస్ట్ చేశారు. ట్రస్ట్ నిర్వహిస్తుంటారు. మా గురుగారు పరంగానే నడుస్తుంది. వాళ్ళతోనే నేను వచ్చాను, వాళ్ళే నడిపిస్తున్నారు అనమాట. అట్లా. అంటే మీ గురుగారు అంటే ఇప్పటికీ ఇక్కడ ఉన్నారా లేకుంటే? ఉన్నారు, ఆశ్రమం ఉన్నది. మనకి ఏంటంటే జైరాబాద్ పక్కన బర్దీపూర్ అనే ఒక గ్రామం ఉంటది. అందులో దత్తాత్రేయుల ఆశ్రమం అనమాట. ఆయన్నే మెయింటెనెన్స్ చేస్తుంటారు. అక్కడ ఒక ట్రస్ట్ ఉంది, ఇక్కడ కూడా ట్రస్ట్ చేసి నడిపిస్తున్నారు అనమాట. నెలకు ఒకసారి అట్లా వచ్చి చూసుకొని ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు అన్ని చూసుకొని వెళ్తుంటారు అనమాట. అట్లా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఈ ఆలయం గురించి చాలా విశేషాలు మా భక్తులకి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం ఆలయంలోని స్వామివారి దర్శనం అయితే మనం చేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఉండే ప్రధాన అర్చకుల ద్వారా మనం కంప్లీట్ స్టోరీ కూడా మనం ఇక్కడ విన్నాము. అదేంటి అంటే ఇక్కడ ఒకానొక టైంలో తపస్విలు, సాధువులు, సంతులు వాళ్ళు తపస్వి చేసుకున్నప్పుడు స్వామివారు వాళ్ళ తపస్వికి మెచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇది ప్రధానమైన స్టోరీ, ఈ దత్తాత్రేయ ఆలయం స్టోరీ.
అలాగే ఈ టెంపుల్లోని మనకి మరిన్ని ఉపాలయాలు ఉన్నాయి. మొదటగా వచ్చేసి మనకి హనుమంతుడు దర్శనం ఇస్తారు. అలాగే నాగదేవత అమ్మవారు మనకి దారి మధ్యలో ఒక నాగదేవత అమ్మవారు ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా టెంపుల్ కొద్ది డౌన్ లో అంటే బ్యాక్ సైడ్ కొద్ది స్టెప్స్ ఉంటాయి. డౌన్ కి దిగిన తర్వాత మెయిన్ గా అక్కడ ఒక అమ్మవారు నాగదేవత అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ మల్లికార్జున స్వామి వారు ఉన్నారు. ఇవి ఇక్కడ ఉపాలయాలు. ఇప్పుడు ఆ ఉపాలయాలు దర్శనం కూడా మనం చేసుకుందాము రండి. ఇప్పుడు మనం మొదటి ఉపాలయం హనుమంతుడు ఉపాలయం, మనం ఇక్కడ హనుమంతుడిని దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ అనేకమైన భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ హనుమంతునికి మనకి ఇక్కడ పూజలు నెరవేరుస్తారు. ఆ దృశ్యాలని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ మనకి శివలింగం కూడా మనకి దర్శనం ఇస్తుంది. చూడండి, అక్కడ స్వామివారిని తమలపాకులతో అలంకరించి ఇక్కడ స్వామివారిని పూజించడం జరిగింది. ఆ దృశ్యాలని మనం కళ్ళారా చూస్తున్నాము. మేము ఈ ఆలయంలో అయితే ఒక మంచి పాజిటివ్ వైబ్ని అయితే మేము ఫీల్ అవుతున్నాము. అలాగే మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఈ లొకేషన్. మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ చూసి ఈ టెంపుల్కి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని మీరు కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మీరు మీ ఇంట్లోకి వెళ్ళొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కంప్లీట్గా ఈ వీడియో చూసి మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే హైప్ కూడా చేయండి. హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మరిన్ని ఉపాలయాల దర్శనం మనం చేసుకుందాము రండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి వారు కూడా దర్శనమిస్తారు. ఇది కూడా ఒక ఉపాలయం. ఈ ఆలయంలోని ఇక్కడ స్వామివారికి నిరంతరంగా అభిషేకం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా ఇక్కడికి భారీ ఎత్తున వచ్చి స్వామివారికి పూజలు నెరవేరుస్తారు. మీరు మనకి చూసుకుంటే ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ కొండ ప్రదేశం నుంచి మనం చూసుకుంటే కంప్లీట్ సిటీ వ్యూ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అది చూసుకుంటే సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే మనకి ఇండియన్ జెండా, భారత్ జెండా కూడా మనకి ఇక్కడ నుంచి క్లియర్ గా విజిబుల్ గా ఉంటుంది. అలాగే ఇటు పక్కన వచ్చినప్పుడు మనకి చార్మినారు, అలాగే సిటీ కాలేజ్ వ్యూ, అన్ని గోల్కొండ ఫోర్ట్ అన్ని ఇక్కడ నుంచి పైనుంచి అన్ని దృశ్యాలని మనం చూడవచ్చు. సో అంత ఎత్తులో ఇక్కడ స్వామివారు వెలిసారనమాట. మీరు కూడా వచ్చినప్పుడు ఈ టెంపుల్కి ఇలాంటి దృశ్యాలను మీరు చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఉండే చల్లగాలి, ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే గ్రీనరీ కంప్లీట్గా మీరు ఆస్వాదించి మీరు ఇక్కడికి మీ ఫ్యామిలీతో వచ్చి ఈ టెంపుల్కి మీరు స్వామివారి దర్శనం చేసుకొని అన్ని విషయాలని మీరు ఇక్కడ ఆస్వాదించవచ్చు. దయచేసి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. ఇప్పటి వరకు మనం ముఖ్య ఆలయం స్వామివారిది దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకున్నాము. అలాగే ఉపాలయాలు హనుమంతుడు దర్శనము, మల్లికార్జున స్వామి దర్శనము. సో లాస్ట్లీ మనం నాగదేవత అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోపోతున్నాము. అది ఎక్కడ ఉంది అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. మనకి చూసుకుంటే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ స్టెప్స్ తిన్నగా వెళ్తే మనకి నాగదేవత అమ్మవారు కూడా అక్కడ ఉంటారు. అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకుందాము రండి.
ఇంకొక చిన్న స్టోరీ ఒకటి నేను చెప్తాను. అది ఏంటి అంటే, దత్తాత్రేయ స్వామికి ఎలాంటి గురువు లేరు అన్నమాట. కానీ మన చరిత్రలో స్వామి వారికి 24 మంది గురువులు ఉన్నారని చెప్పేసి లిఖించబడింది. అది ఏంటి అంటే, నేను 24 అంటే 24 గురువుల పేర్లు చెప్పను, కానీ అది ఒక సింబాలిక్ గా మనకి చరిత్రలో ఎక్స్ప్లెయిన్ చేసే పడి ఉంది. ఎలా అంటే, స్వామి వారు వాళ్ళ బాల్యంలోనే ఇల్లు విడిచి స్వామివారు స్పిరిచువల్ దారిలో వెళ్ళారు. సో ఈ దారిలో స్వామివారు ప్రతి ఒక్క అబ్జర్వేషన్, అంటే మూన్ అబ్జర్వేషన్, సన్ అబ్జర్వేషన్, వాటర్ అబ్జర్వేషన్ అంటే ప్యూరిటీ, అలాగే మనం ఏదైతే పంచభూతాలని మనం అంటామో అలాంటి అబ్జర్వేషాలు అవన్నీ చూస్తూ స్వామివారు స్వయంగా నేర్చుకున్న, అంటే ఆ ఏవైతే స్వామివారు చూసి నేర్చుకున్నారో అదే స్వామివారు గురువు అయ్యారన్నమాట. సో ఆ కంప్లీట్ 24 గురు అనే విశేషాలన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఆర్ పాయింట్ వైజ్ గా నేను మెన్షన్ చేస్తాను. సో దాంట్లో ఫ్యూ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే, మనకి సన్, మూన్, ఫైర్, వాటర్, ఎయిర్. సో ప్రతి దానికి ఒక సింబాలిక్ గా స్వామివారు భావించి వాళ్ళని అబ్జర్వ్ చేసి, తద్వారా ఈ నేచర్ లో, ఈ భూమండలంలో జరిగే విషయాలన్నీ జ్ఞానోదయం స్వయంగా పొందారనమాట. అందుకోసమే స్వామివారిని ఆది గురువు కూడా చెప్పబడింది. అంటే గురులకే గురువు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా. సో ఇది వచ్చేసి కంప్లీట్ దత్తాత్రేయ స్వామి వారి స్టోరీ. అలాగే సీతారాం బాగ్, దత్తాత్రేయ పహాడ్ మందిర్ స్టోరీ కూడా మనం విన్నాము. ఇప్పుడు మనం ఫైనల్ ఘట్టానికి వచ్చాము. ఇప్పుడు నాగదేవత అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ టెంపుల్ టూర్ని ఇక్కడ మనం ముగిస్తాము. సో ఇప్పుడు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము, రండి. అంటే మనకి చాలా గ్రీనరీతో, ఎటువైపు చూసిన కొండలు, చాలా అంటే చాలా సారీ చాలా అంటే చాలా మనకి నేచర్కి దగ్గరగా మనకి ఉన్నట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇలాంటి ప్రదేశం బహుశా సిటీలో ఎక్కడ ఉండదు. అంటే ఇంత ఎత్తైన ప్రదేశం, ఇంత చల్ల గాలి, గ్రీనరీ, ప్రశాంతత, ఇవన్నీ కలిగి ఉన్న ఏకైక ఆలయం వచ్చేసి శ్రీ దత్తాత్రేయ పహాడ్ మందిర్. సో మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇలాంటి ఒక అనుభూతిని పొందుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఫీలింగ్ లోనే ఇప్పుడు మేము కూడా ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, స్పెషల్లీ ఈ స్టెప్స్ దిగుతుంటే ఇక్కడ ఉండే గ్రీనరీ, గాలి, స్వచ్ఛమైన గాలి, పొల్యూషన్ ఫ్రీ గాలి, ఎంతో హైట్ లో ఉన్నాం కదా. సో మంచి ఒక పొల్యూషన్ ఫ్రీ గాలి అయితే మాకు వస్తుంది. అలా తాకుతూ వెళ్తుంటే ఆ అనుభూతి వేరు యాక్చువల్గా. సో మీరు కూడా ఈ అనుభూతి పొందాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఈ టెంపుల్ కి విజిట్ చేయాల్సిందే. కొన్ని జాగ్రత్తలు నేను చెప్పినట్టుగా, ఇది కొద్ది అడవి ప్రాంతం లెక్క ఉంటుంది కాబట్టి కొద్ది పాములు ఉండే సూచనలు ఉంటాయి. కాబట్టి సీనియర్ సిటిజన్స్ పిల్లలు వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకొని మనము దర్శనం చేసుకొని సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాము, అమ్మవారి దర్శనంకి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాము, రండి. ఇప్పుడు చూసుకుంటే నా వెనుక అమ్మవారి ఆలయం ఉన్నది. ఈ ఆలయం వచ్చేసి నాగదేవత ఆలయం. పక్కనే పిల్లలు ఆడుకునే ఒక చిన్న ఆడుకునే ఒక ప్రదేశం కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ కొండ మధ్యలో చూసుకోండి, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండనే ఉంది.
ఎటుపక్క చూసిన చెట్లు గ్రీనరీ అవే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. సో ఈ కొండల మధ్యలో, ఈ చెట్ల మధ్యలో ఇక్కడ అమ్మవారు ఉన్నారు. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము రండి. ఇక్కడ చూసుకుంటే మనకి నాగదేవత అమ్మవారు కూడా దర్శనం ఇస్తారు. సో చాలా మంది భక్తులకి ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా వాళ్ళకి దర్శనం ఇచ్చినట్టు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే నిరంతరం అమ్మవారికి ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నారు భక్తులు. రీసెంట్ గా ఈ టెంపుల్ ని కూడా డెవలప్మెంట్ చేసేయడానికి ఇక్కడ కమిటీ మెంబర్స్ కంకణం చేశారు. సో రీసెంట్ గానే ఇక్కడ ఒక అమ్మవారికి ఆలయం కూడా కట్టారనమాట. సో ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నది. సో మీరు కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనం వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా, నాగదేవత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మీ అంతున మీ సహాయం కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారు అందరికీ సుఖశాంతులు ఇవ్వాలని కూడా మేము ఇక్కడ కోరుకుంటున్నాము. సో ఇక్కడ మనకి ప్రధాన అర్చకులు, ఇక్కడ నాగదేవత అమ్మవారి అర్చకులు కూడా ఉన్నారు. స్వామివారిని కూడా అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాము. స్వామి, ఇక్కడ ఈ అమ్మవారి చరిత్ర ఏంటి చెప్పండి. ఈ అమ్మవారి చరిత్ర చాలా గొప్పమైంది. ఎరకనా మీకు ఏది కావాలి అది ఈడ దొరుకుతుంది. ఇక్కడ అమ్మవారు ఎప్పుడైనా అందరికి దర్శనం ఇచ్చిందా? దర్శనం ఇచ్చింది, ఎన్నో సార్లు ఇచ్చింది. ఎలాంటి కోరికలు ఇక్కడ అమ్మవారు తీరుస్తుంటారు? ఆ అమ్మవారు కోరికలు ఇట్లుంటాయి స్వామి, మనం కోరిక పట్టుకోలేము, అంతగానం ఉంటది. ఇంకా మరిన్ని విశేషాలు, ఇంకేమైనా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి స్వామి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఓకే, చేయండి. థ్యాంక్ యూ స్వామి, మాకు విశేషాలు చెప్పినందుకు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆలయంలో కంప్లీట్ చరిత్ర అయితే మనం విన్నాం కదా. సో మీరు కూడా టెంపుల్కి విచ్చేసినప్పుడు మీ అంతన సహాయం కూడా మీరు చేయొచ్చు అమ్మవారికి ఇక్కడ ఆలయం డెవలప్మెంట్ గురించి. ఇక్కడ మనకి ప్రదక్షిణం చేసుకోవడానికి కూడా మనకి వీలు ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి నాగపుట్ట, అంటే లోపల నుంచి ఇక్కడ వరకు నాగపుట్ట అమ్మవారిది మనకి అనిపిస్తుంది. ఈ చెట్టు కూడా ఈ మొత్తం పై వరకు ఈ చెట్టు వ్యాపించింది అన్నమాట. సో ఎంతో పురాతనమైన ఆలయం ఇక్కడ ఉన్నది. సో ఇలాంటి ఆలయం ఉన్నది హైదరాబాద్ లో కూడా అతి తక్కువ మందికి తెలుసు. మా ఛానల్ ద్వారా 10 మందికి తెలిసేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మీకు తెలిసినప్పుడు మీరు కూడా 10 మందికి, 10 నుంచి 100 మందికి ఇలాంటి విషయాలు చెప్పాలని మా ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఆలయంలోని ఈ ప్రదేశం చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క చెట్టు పూజించబడింది. సో ఇక్కడ ఎలాంటి చెట్టుకి ఎలాంటి పూజలు నెరవేరుస్తారు ఇక్కడ మనకి భరత్ గారు వివరిస్తారు. భరత్ గారు చెప్పండి, ఇక్కడ ఎలాంటి చెట్లు ఉన్నాయి, అలాగే ఎలాంటి పూజలు ఇక్కడ నెరవేరుస్తారు ఒకసారి మా భక్తులకి చెప్పండి. ఇది బడకా జాడ అని చెప్తారండి, నాకు తెలుగులో దానికి అంత లేదు. ఇది బడకా జాడ, ఇది చందనం చెట్టు, ఇది వెండి చెట్టు. వెండి దసరాలో యూజ్ చేస్తాం మనం, వెండి అనేసి ఇది చేస్తాము. ఇక్కడ ఇది ఉసిరికాయ చెట్టు, ఇది ఏమో మన శంఖ పుష్పి అంటారు కదా, దాని చెట్టు. ఇది వచ్చేసి రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష ఇదా? ఇది రుద్రాక్ష చెట్టు. ఓహో. సో ఇక్కడ మనకి చూసుకుంటే రుద్రాక్ష చెట్టు కూడా మనకి కనిపిస్తుంది. అదే అతి తక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఈ రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒకటి ఉన్నది.
ఇది ఒకసారి చూసుకోండి. ఈ చెట్టుకి కన్ను ఉంటది అంటారు కదా శివుంది, ఉందా ఇక్కడ? లే, పైకి వస్తాయి అవి. రుద్రాక్ష ఇంకా దానికి టైం ఉంది కొద్దిగా, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. ఆ సంవత్సరాలు అయిపోతే 3 సంవత్సరాలు అయిపోతే దానికి మళ్ళా రుద్రాక్ష కలుగుతాయి దీనికి. ఇది కూడా ఉసిరికాయ చెట్టు. ఇది కనిపిస్తుందా? ఉసిరికాయ చెట్టు. ఇది చందనం చెట్టు. చందనం ఇది మన వేమన చెప్తుండే కదా ముందు, ఉప్పు కప్పురమ్ము ఒక పోలిక నుండు, చూడ రుచులు జాడ వేరు, పొట్టో విప్పి చూడు పురుగులు నుండు అనేసి ఈ ఏమంటారు దీనికి, మేడిపండు చెట్టు ఇది. దీనికి ఇప్పుడు కూడా దీనికి ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఎక్కడ ఉన్నాయి ఫ్రూట్స్? ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ చెట్టులని ఇక్కడ పూజిస్తారు అన్నమాట. అందరు పూజిస్తారు వచ్చేసి. ఇది ఏమంటే మన హిందూ అప్పుడు ఏకాదశి అని వస్తుంది. వచ్చినప్పుడు మరాఠోళ్ళు, కర్ణాటకోళ్ళు అందరూ వచ్చేసి ఈ చెట్టుకు అంతా ప్రదక్షిణాలు చేసి అది మొక్కుకుంటారు. మొక్కుకుంటారు. కట్టేసి ఇట్లా ఎన్ని రౌండ్స్ చేస్తారు? ఇది 108 రౌండ్ చేస్తారు. అంటే మొక్కు నెరవేర్చుకున్న తర్వాత మొక్కు ఉండకపోని అందరు చేస్తారు. 108 చేస్తారు, అందరు చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని రకాలైన మొక్కలు ఇక్కడ నాటి ఉంచారు. అలాగే ఇవి పెరిగి చాలా పెద్దగానే అన్నిటికీ పూజలు చేయబడుతుంది. అలాగే ఇక్కడ తులసి మాత, మనకి రుద్రాక్ష చెట్టు, చాలా చందనం. సో ఇలాంటి మొక్కలన్నీ ఇక్కడ మనకి దర్శనం కూడా ఇస్తాయి. అలాగే భక్తులు వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి మొక్కకి ఇక్కడ పూజలు చేయబడుతుంది. సో మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకోటి అక్కడ చెట్టు ఉంది చిన్నది, బంగారం. ఇది బంగారం చెట్టు అండి. సో ఇది వచ్చేసి బంగారం చెట్టు. అది వెండి చెట్టు, ఇది బంగారం చెట్టు. దసరా అప్పుడు చాలా చాలా అంటే చాలా ఇది చేస్తారు దీనికి. అదే దసరా అప్పుడు జనరల్ గా మనకి ఆ చెట్టు చుట్టూరుగా మనం ప్రదక్షిణాలు చేసుకుంటాం కదా. సో అలాంటి ఒక బంగారమైన చెట్టు అన్నమాట. సో ఈ చెట్టుకి చరిత్ర ఏంది అంటే, అప్పటి కాలంలో పాండవులు ఈ చెట్టు పైన వాళ్ళ వెపన్స్ అన్ని పెట్టారన్నమాట. సో అలాంటి ఆయుధాలు అక్కడ పెట్టారు కాబట్టి ఆ చెట్టుకి అంత ప్రాధాన్యత ఉన్నది. సో ఈ చరిత్ర మనం మరొక వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఈ ప్రదేశానికి వచ్చినప్పుడైతే మనకి ఇలాంటి ఒక చెట్లు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఒక నేచర్ తో కనెక్ట్ అయిన ఒక మంచి ఒక ఫీలింగ్ ఇక్కడ మనకి కలుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉన్న ప్రదేశం ఇది. చాలా ప్రశాంతంగా ఉంది. లిటరల్ చెప్పాలంటే మేమేదో వీడియోలో చెప్పడం కాదు, మీరు కూడా ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు అలాంటి ఒక అనుభూతిని మీరు పొందుతారు. ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాలు ఇలా కూర్చొని ఒక మెడిటేషన్, జస్ట్ కూర్చున్నా పర్లేదు, ఒక అనుభూతి వేరు. సో మీరు కూడా వచ్చి ఆ అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ని ఇక్కడే ఈ టెంపుల్ వ్లాగ్ని ఇక్కడే మనం ఎండ్ చేస్తున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్లీ హైప్ చేయండి అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్. సనాతన్ సత్సంగ్ 18 ది ఇన్నర్ బ్లిస్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.